మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున ప్రెస్ మీట్ ఏదైతే పెట్టడం జరుగుతోందో, కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ రిలీజ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ రిలీజ్లో తమ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమ్మని సీఎం గారి మీద గులకరాయితో దాడి చేసిన సంఘటన గురించి పోలీసు అధికారులు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రమేయంతో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని దుర్మార్గమైన స్టేట్మెంట్ ఏదైతే రిలీజ్ చేశాడో, ఆ వార్తని ఎంటైర్ ఎల్లో మీడియా అటు స్క్రోలింగ్ ఇటు విజువల్స్ ఏవైతే మిక్స్ చేసి వేస్తున్నాయో, మేము అడుగుతున్నాం చంద్రబాబు, ఇంతవరకు పోలీసులు ఎటువంటి స్టేట్మెంట్ కన్ఫర్మ్గా ఇవ్వలేదు. వాళ్ళు ఇంకా వాళ్ళ దర్యాప్తు గురించి దొరికిన నిందితుల స్టేట్మెంట్ ఏ విధంగా ఉందని కానీ, లేకపోతే ఏ కోణంలో దర్యాప్తు జరగబోతుంది, ఎవరెవరి పేర్లు వాళ్ళు చెప్పడం జరిగింది అని ఏది చెప్పకపోయినా అప్పుడే మీకు ఏం సమాచారం అందింది, ఏం ఊహించి ఈ విధమైన ప్రెస్ రిలీజ్ ఇచ్చారు, అఫీషియల్గా ఇలాంటి ప్రెస్ రిలీజ్ ఇస్తున్నారంటే మీరు భుజాలు తడుముకుంటున్నట్టు కాదా అని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా దొరికిపోయామని, మీరే ఈ దాడి విజయవాడ నగరంలోకి ఎంటర్ అయిన తర్వాత ముఖ్యంగా గుంటూరు నుంచి జనసమూహాలు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రకు తగ్గుతాయని మీరు భావించి ఏదైతే కలలు కన్నారో, కృష్ణా వారధి పోటెత్తడంతో పాటు జనంతో విజయవాడ జనసంద్రంగా మారి ఒక ప్రవాహంలాగా ఉన్న జనాన్ని చూసి ఓర్చుకోలేక మీరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారని ఖచ్చితంగా అనిపిస్తోంది. మేం కోరుతున్నాం, ఖచ్చితంగా మీరే చెప్తున్నట్టు బోండా ఉమా పేరు ఉందని మీకు కన్ఫర్మ్గా తెలుస్తుందంటే మీ పేరు దాకా వస్తుందని భయపడుతున్నారా అని అడుగుతున్నాం. అసలు ఎవరు అధికారికంగా విచారణ గురించి చెప్పకపోతే ఏ బోండా ఉన్నాడో ఏ బజ్జీ ఉన్నాడో మీకు ఎలా తెలుసని అడుగుతున్నాం. మరీ ముఖ్యంగా మీరు ముక్తాయించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఒకవైపున జనజాతరలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అటు గుంటూరు ఇటు విజయవాడ కృష్ణా జిల్లా దాటి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా జన గోదావరి లాగా ఏదైతే సాగుతుందో, బెంబేలెత్తిపోయిన మీరు పైకి స్టేట్మెంట్లు ఏ విధంగా ఇస్తున్నారంటే మేము ఆదరణ కోల్పోయామని మీరు చెప్తున్నారు. అడుగడుగున వెలవెలబోతున్న మీ సభలు కానీ, మీరు పవన్ కళ్యాణ్తో కలిసి మీ వదిన గారితో కలిసి చేస్తున్న యాత్రలు ఏ విధంగా ఫ్లాప్ అవుతున్నాయో మీకు తెలుసు కాబట్టి ఓర్వలేనితనం మీ అణువడంలో కనబడుతోంది. మొన్న కూడా బాలకృష్ణ ఏదైతే ఆ కర్నూలు జిల్లాలో పర్యటన చేశాడో అక్కడ జనం లేక వెలవెలబోయారు. మరోవైపున దత్తపుత్రుడి కోసం మీ పుత్రుడు, మీ దృష్టిలో ఉత్తపుత్రుడు నారా లోకేష్ ఏ సభకి పనికిరాని వ్యక్తిగా మీరే పక్కన పెట్టారు. అంతేకాకుండా మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువై సభలో మొన్న నాదెండ్ల మనోహర్ గారితో కలిసి తెనాలిలో జరిగిన మీటింగ్లో హఠాత్తుగా పూనకానికి లోనైనట్టు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడంతో పాటు ఊగిపోతూ అతను చేసిన వికృతమైన చేష్టలు ఏవైతే ఉన్నాయో అనుమానాలు వస్తున్నాయి, మాకే కాదు జనాలకు కూడా. ముఖ్యంగా అతనేమన్నా మత్తు మందులకు బానిసయ్యాడా, మందు సేవించి ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడా,
యువతని వచ్చిన జనాన్ని కూడా అవహేళన చేసే రీతిలో ఏదైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడడంతో పాటు పిచ్చి పిచ్చి ప్రవర్తన పూనకాలు ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా మీ కూటమి ఏదైతే ఉందో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీల కూటమి పూర్తిగా విఫలమైందని తెలుస్తోంది. అందుకే మీకు అణువణువున కూడా టెన్షన్, ఓడిపోతామనే భయం, అడుగడుగున ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారు. దాంతోపాటు పైకి మేం పోటీ పడుతున్నది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమితో అని అందరూ అనుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే మేం పోటీ పడుతున్నది చంద్రబాబు నాయుడు, రామోజీరావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బిఆర్ నాయుడు అనే దుష్ట చతుష్టయం యొక్క కూటమితో పోటీ పడుతున్నాం. ఖచ్చితంగా కూడా ఈ కూటమి భవిష్యత్తు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెల్లారుతుంది. వాళ్ళకి ఎందుకు ఇంత ఆందోళన అంటే రామోజీరావు మార్గదర్శి కేసులో పీకల్లోతు మునిగి ఉన్నాడు. ఇదే ప్రభుత్వం మళ్ళీ వస్తే ఉనికి గల్లంతవుతుందని భయం. మరి ఏబిఎన్ రాధాకృష్ణకి కానీ బిఆర్ నాయుడుకి కానీ అనేక ఆందోళనలు ఉన్నాయి. వాళ్ళ భవిష్యత్తు ఏమవుద్దో తెలియని పరిస్థితి. ముఖ్యంగా ఏబిఎన్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ని కూడా మేనేజ్ చేసి అవాకులు చవాకులు ఏదైతే పేలుతున్నారో కడప జిల్లా నుండి మొదలైన ఆ స్కిట్లన్నీ కూడా ఏబిఎన్ రాధాకృష్ణవేని అందరికీ తెలుసు. దాచినా దాగేవి కాదు ఇవి. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో మీరు చేసే అన్ని ప్రయత్నాలు బెడిసి కొడతాయి. ఎందుకంటే ప్రజాదరణ కోల్పోయిన మీరు కేవలం వ్యతిరేక కథనాలు ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాయించి ఆ బయాసుడు 4-5 ఛానళ్లలో వార్తలు గుప్పించి తద్వారా నెగటివ్ న్యూస్ ద్వారా మీరు అధికారాన్ని సాధించాలనుకునే ఎత్తుగడ మీది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అమలు చేసిన 129 హామీల్లో 99% కంప్లీట్ గా అమలు చేసి ఒక హామీని పాక్షికంగా అమలు చేసి 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు దళారీలు లేకుండా చేర్చి జన్మభూమి కమిటీల అరాచకాలు లేకుండా చేసి ఏదైతే ప్రజలకు నేను చేసిన మేలు చేరి ఉంటేనే నాకు ఓటేయమని అడుగుతున్న ఒక రియల్ హీరో ఇన్ పాలిటిక్స్ ఆఫ్ ఏపీ అండ్ ఇన్ ఎంటైర్ ఇండియా. అటు గ్రామ సచివాలయాలు కానీ గ్రామ స్వరాజ్యం దిశగా నడిపిస్తున్న విధానం కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ మరీ ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కానీ ప్రతి గడపకి సేవలు అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇన్ కంపారిజన్ టు దట్ మీరు చేసిన పథకాలు ఏం లేక మీరు చెప్పుకునేందుకు దిక్కు లేక 14 సంవత్సరాలు తమరి పరిపాలనలో ఏం చేశారో ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేక చేతులు ఎత్తేసిన మీరు కేవలం నెగటివిటీతో ఈ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసి ఓట్లు అడగడానికి వస్తున్నారు. సిగ్గుగా అనిపించదా అని అడుగుతా ఉన్నాం. అందుకే తెలుగుదేశం పార్టీ ఎలక్షన్కి ముందే టీడీపీ అంటే టోటల్ గా దివాలా తీసిన పార్టీ అయింది. జూన్ 4వ తేదీ మధ్యాహ్నానికి టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీగా ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయని తెలియజేస్తున్నాం. అంటే అసలు దొంగ ఎవరు చంద్రబాబు అనే అనుమానాలు దీని ద్వారానే ఏర్పడుతున్నాయి. ఇంతవరకు పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టలేదు. నిందితుల్ని ప్రెస్ ముందుకు తీసుకొచ్చి హాజరుపరిచి దర్యాప్తు యొక్క పురోగతిని వాళ్ళు వివరించలేదు. కానీ అప్పుడే అసలు మన పేరు ఎక్కడ బయటకు వస్తుందో అని భయపడ్డ చంద్రబాబు బోండా ఉమ్మ దాకా వచ్చారంటే మన దాకా వస్తారని భయపడుతున్నాడా అనే సందేహం కలుగుతుంది. అసలు ఈయన గారికి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ముందు జాగ్రత్త చర్య కోసం దొంగే దొంగ దొంగ నడిచినట్టు చంద్రబాబు ముందు జాగ్రత్త కోసం మన దాకా వచ్చిన తర్వాత రియాక్ట్ అయితే మనం దొరికిపోతామని మేము ముందే చెప్పాం కదా అని బుకాయించేందుకు చేస్తున్న విఫలయత్నంగా ఇది కనపడుతోంది. ఖచ్చితంగా చేయించింది చంద్రబాబే ఖచ్చితంగా అనే అనుమానాలు దీని ద్వారా బలపడుతున్నాయి. అది బోండా ఉమా అనుచరులు చేశారా,
బోండా ఉమా ద్వారా డబ్బు అందుకున్న మైనర్ బాలురు ఎవరైతే చేశారో వాళ్ళ ద్వారా జరిగిందా? ఇప్పటికే వస్తున్న ప్రాథమిక సమాచారం మేరకు వాళ్ళ ఛానల్స్ లతో పాటు వివిధ ఛానల్స్ లో బోండా ఉమా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టు, ప్రస్తుతానికి ఎక్కడున్నాడో తెలియకుండా ఉన్నట్టు ఉన్న సమాచారంలో లోతు కూడా ఆ పోలీస్ అధికారులు వెరిఫై చేస్తారని నేను అనుకుంటున్నా.